డియర్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయేటటువంటి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ చరిత్రకు ఈ ప్రశ్నలు ఉపయోగపడతాయి. అదేవిధంగా తెలంగాణలో జరగబోయేటటువంటి గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ వీటన్నిటి కూడా తెలంగాణ ప్రాచీన చరిత్రకు సంబంధించి ఇక్ష్వాకుల పాఠం. అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి మిత్రులందరికీ కూడా చరిత్రకు సంబంధించి అంటే రాజవంశాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇక్ష్వాకుల పాఠం అనేటటువంటిది చాలా కీలకమైనది. ఈ పాఠం నుంచి కనీసం 2 నుంచి 3 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. ఏ పోటీ పరీక్షకైనా ప్రాచీన చరిత్రకు సంబంధించి శాతవాహనుల తర్వాత కీలకమైనటువంటి పాఠం ఏంటంటే ఇక్ష్వాకులు. సింపుల్ బిట్లు అర్థమైనా ఈ సింపుల్ బిట్లు ఏందనేది అది ఏ కోణంలో అడిగినా కూడా మనం ఆన్సర్లు రాబట్టే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిట్టుని బిట్టుగా కాకుండా అటు పూర్వపరాలతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వినండి. అదేవిధంగా విద్యార్థి మిత్రులకు ప్రత్యేకంగా నేను తెలియజేసే విషయం ఏంటంటే ఉపేంద్ర ద బెస్ట్ హిస్టరీ క్లాసెస్ అనేటటువంటి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇస్తున్నటువంటి క్లాసుల్ని మీరు సీరియల్గా ఫాలో అవుతే ఎగ్జామ్స్ టైంకి ఆ సబ్జెక్ట్ మీద అద్భుతమైనటువంటి అవగాహన వస్తుంది, విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఓకేనమ్మా, ఇప్పుడు చూద్దాం ఇక్ష్వాకులు అనేటటువంటి పాఠం. చూడండి, మాతృదేవతారాధన, నాగపూజ వంటివి ఎవరి కాలంలో ఆచారంగా పాటించబడేవన్నాడు. అసలు ఇక్ష్వాకుల గురించి బ్రీఫ్ ఐడియా ఇచ్చినట్టయితే శాతవాహనులు అనేటటువంటి రాజుల తర్వాత మన తెలుగు ప్రాంతాన్ని 225 క్రీస్తు శకం 225 నుంచి 300 వరకు 75 సంవత్సరాల పాటు అద్భుతంగా 4 చక్రవర్తులు నాగార్జున కొండని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశారు ఇక్ష్వాకులు. ఈ ఇక్ష్వాకులు అనగానే వెంటనే గుర్తుకొచ్చేది ఏంటంటే దేవాలయాలు సౌత్ ఇండియాలో కట్టించిన రాజవంశం అంటే ఇక్ష్వాకులు గుర్తుకొస్తారు. అంతేకాదు ప్రత్యేకంగా సంస్కృతంలో శాసనం వేయించిన రాజవంశం అంటే కూడా ఇక్ష్వాకులే గుర్తుకొస్తారు. నిజం చెప్పాలంటే శాతవాహనుల కాలంలో మనకు ఒక సంస్కృత శాసనం వినిపించింది, కనిపించింది, మనం చదివినాం. అదే ఏందయ్యా అంటే జునాగఢ్ శాసనం. దానిని శకచక్రవర్తి అయినటువంటి రుద్రదమండ్ అనేటటువంటి వాడు వేయించాడు. అది శాతవాహనుల గురించి సమగ్ర సమాచారం తెలియజేస్తుంది అంటాం. భారతదేశంలో మొట్టమొదటి శుద్ధ సంస్కృత శాసనం అంటే కూడా జునాగఢ్ శాసనం అంటాం. కానీ జునాగఢ్ శాసనం మనది కాదు, పరాయుడిది, మనం చదువుకున్నాం. కానీ తెలుగు ప్రాంతంలో మొట్టమొదటిసారిగా తెలుగు వ్యక్తులు వేయించిన శాసనం ఎక్కడుందంటే సంస్కృత శాసనం నాగార్జున కొండలో ఉంది. దాన్ని వేయించిన ఘనత ఎవరికి దక్కిందంటే ఇక్ష్వాకులకు దక్కింది. అంటే చూడండి, దేవాలయాలు కట్టించింది వీళ్ళే, సంస్కృత శాసనాన్ని వేయించింది వీళ్ళే. అదేవిధంగా తాతల పేర్లు మనవళ్ళకు పెట్టుకునే ఆచారాన్ని ఇప్పటికీ కూడా మనం ఫాలో అవుతుంటాం. ఆ ఆచారాన్ని ప్రవేశపెట్టింది వీళ్ళే. అదేవిధంగా మేనత్త కూతుర్లని మేనమామ కూతుర్లని ఇప్పటికీ కూడా మన వాళ్ళు చేసుకుంటుంటారు. ఆ ఆచారం స్టార్ట్ చేసింది వీళ్ళు. అంతేకాదు యుద్ధంలో మరణించిన సైనికుల కోసం వీరగల్లని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి కట్టడాలను కట్టించింది వీళ్ళే. చూడు, దేవాలయాలు కట్టించింది వీళ్ళే, వీరగల్లని సైనికుల కోసం కట్టించింది వీళ్ళే. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సౌత్ ఇండియాలో దక్షిణ గయ అని నాగార్జున కొండని ఈ ఇక్ష్వాకుల కాలంలోనే పిలిచేవాళ్ళు. ఓకేనా, సౌత్ ఇండియాలో నాగార్జున కొండని ఇక్ష్వాకుల కాలంలోనే దక్షిణ గయ అని పిలిచేవాళ్ళు. అంతేకాదు సౌత్ ఇండియాలో ఏ రాజవంశ పరిపాలనా కాలాన్ని బౌద్ధ మతానికి స్వర్ణయుగం అంటే కూడా ఇక్ష్వాకుల కాలాన్ని పిలుస్తారు. ఇవన్నీ ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ బిట్లలో మనం వాడుకుందాం చూడండి. ఇగో మాతృదేవతారాధన, నాగపూజ వంటివి ఎవరి కాలంలో ఒక ఆచారంగా పాటించబడినాయి అన్నారు. నిజం చెప్పాలంటే ఏపీపీఎస్సి వాళ్ళు మన గ్రూప్ 2లో ప్రిలిమ్స్లో చదివారు. నాగపూజలు, అమ్మవారి పూజలు అనేటటువంటివి మాతృదేవతారాధనలు అంటే వెంటనే గుర్తుకొచ్చేది సింధు నాగరికత. సింధు నాగరికత ప్రజలు మదర్ గాడ్డెస్ని పూజించారు. పాములని, పావురాన్ని, తర్వాత పశుపతిని పూజించారని ఎన్నోసార్లు చదివినాం కదా. అయితే సింధు నాగరికత ఉత్తర భారతదేశంలో మాతృదేవతారాధనను ప్రవేశపెడితే మరి సౌత్ ఇండియాలో మాతృదేవతారాధన ప్రారంభించిన ఒకే ఒక్క రాజవంశం ఏదంటే ఇక్ష్వాకులు. అదేంది మరి సింధు నాగరికత అంటే భారతదేశంలో మొదటి నాగరికత మాతృదేవతని పూజించారు.
మరి సౌత్ ఇండియాలో మన ఆంధ్రదేశంలో ఇక్ష్వాకులు మొదటి నాగరికత కాదు కదా, శాతవాహనులు ఉన్నారు కదా. అంటే శాతవాహనులు అసలు ఈ మాతృదేవతారాధనలు, సర్ప పూజలు, రావి చెట్టుని పూజించటం, పావురాన్ని పూజించటం, హిందూ ఆచారాలు చేయలే. వాళ్ళు నిజం చెప్పాలంటే బ్రాహ్మణులు అయినా ఏనాడు కూడా సర్పాన్ని పూజిస్తున్నట్టు, మాతృదేవతను పూజిస్తున్నట్టు ఎక్కడ వాళ్ళు విగ్రహాలు వేయించలేదు. ఎందుకు వేయించలేదంటే వాళ్ళ కాలంలో మన ఆంధ్రదేశంలో బౌద్ధ మతం దుమ్ము లేపుతుంది. ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారంటే మౌర్య చక్రవర్తులకు సామంతులుగా ఉన్నాం కాబట్టి, మౌర్య చక్రవర్తుల్లో అశోకుడు అనేటటువంటి వాడు బౌద్ధ మతాన్ని ఆచరించాడు కాబట్టి, వాడు ఆచరించే మతానికి మన విరుద్ధంగా మన బ్రాహ్మణులైన మనము ఈ మాతృదేవతారాధనలు ఇవన్నీ పెట్టుకుంటే వాడు వచ్చి మన మీద ఏడబడతాడు అని చెప్పి మౌర్యులు ఏ అడుగులు వేస్తే దానికి వీళ్ళు మడుగులు వేసుకుంటూ కూర్చారు శాతవాహనులు. ఇక్ష్వాకుల కాలం నాటికల్లా ఏమైందంటే మౌర్యుల పేడ విరగడైంది. మౌర్యులు ఎప్పుడో పోయారు, శాతవాహనుల కాలం అనుకుని ఆ టైంలోనే సర్దుకున్నారు. ఆ టైంలో ఇక్ష్వాకులు ఏం చేశారంటే వీళ్ళ మీద డామినేషన్ చేసేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి తమ ఇష్ట ప్రకారంగా, తమ స్వేచ్ఛగా, తమకు నచ్చిన దేవుళ్ళని పూజించుకున్నారు. అందుకనే చూడండి మాతృదేవతారాధన అంటే సింధు నాగరికతలో ప్రారంభమైన మాతృదేవతారాధనని సౌత్ ఇండియాకు తీసుకొచ్చిన రాజవంశం అన్న ఇక్ష్వాకులు పెట్టండి. మరి మీకు డౌట్ రావచ్చు, సార్ మీరు ఇంతకుముందే బౌద్ధ మతానికి నాగార్జునకొండ స్వర్ణయుగమైంది అని ఆ ఇక్ష్వాకుల కాలంలో అని చెప్పారు కదా. అంటే ఒక్క చక్రవర్తే, ఇక్ష్వాక చక్రవర్తుల్లో వీరపురుషదత్తుడని ఒకడు ఉంటాడు. వాడొక్కడే బౌద్ధ మతాన్ని పూజించాడు. కానీ శ్రీశాంతముడు కానీ, యహుబల శాంతముడు కానీ, రుద్రపురుషదత్తుడు కానీ ఎప్పుడు కూడా హిందూ మతానికి ప్రాధాన్యత ఇచ్చారు, హిందూ దేవులనే పూజించారు. బౌద్ధ మతాన్ని మాత్రం వీరపురుషదత్తుడు ఒక్కడే పాటించాడు. వాడు కూడా అనుకోని పరిస్థితుల్లో పాటించాడు. అది ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఓకేనమ్మా. ఇప్పుడు చూడండి సౌత్ ఇండియాలో ప్రత్యేకంగా హిందూ మతాలు అంటే మాతృదేవతలను ఆరాధించటం, సర్పాలను ఆరాధించడం, పుట్టల్లో పాలు వేయటాలు, అర్థమైన ఈ ఆచారాలంటే ఇక్ష్వాకులు తీసుకొచ్చారని గుర్తుపెట్టుకోండి. ఇందులో ఇది డైరెక్ట్ బిట్టు. ఓకేనా. ఎందుకు చెప్తారంటే ఇక్ష్వాకులు సప్తమాతృకలు అంటే ఏంది, 7 అమ్మవార్లను పూజించే వాళ్ళని తెలుస్తుంది. అది వీళ్ళ కాలంలో జరిగింది. నెక్స్ట్ చూడండి వీరగల్. ఇందాకే మనం ఇంట్రొడక్షన్లో చెప్పుకున్నాం. వీరగల్ అంటే అర్థం ఏంది అన్నాడు. అంటే యుద్ధంలో మరణించిన వీరుల, యుద్ధ రంగం నుంచి పారిపోయినటువంటి సైనికుల, ఓకేనా, మల్ల యుద్ధం జరిగే ప్రాంతమా, సైనికుల రహస్య ప్రాంతమా అంటే ఒకటి చూడండి. వీరగల్ అంటే యుద్ధంలో మరణించినటువంటి సైనికులు, వీరులు. అర్థమైందా. ఆ రోజుల్లో యుద్ధానికి చక్రవర్తి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో అనుకోకుండా కొంతమంది సైనికులు మరణిస్తే ఆ సైనికుల యొక్క త్యాగాన్ని మనం మర్చిపోకూడదు అన్న ఉద్దేశంతో ఇక్ష్వాక రాజులు యుద్ధం అయిపోయి వచ్చిన తర్వాత యుద్ధంలో ఎంతమంది సైనికులు చనిపోయారో లెక్కబెట్టి వాళ్ళ కోసం నాగార్జునకొండ వద్ద ఒక ప్రత్యేకమైన కట్టడాలు కట్టించారు. ఆ కట్టడాలని వీరగల్ అనే పేరుతో పిలుస్తారు. ఓకే. యుద్ధంలో మరణించిన వీరులు కాబట్టి వీరగల్ అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ ప్రత్యేకమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదే ఆచారాన్ని అప్పుడెప్పుడో ఇక్ష్వాకులు ప్రారంభించిన ఈ వీరగల్ అనేటటువంటి సాంప్రదాయాన్ని మనం భారతదేశంలో ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తాం, యుద్ధంలో మరణించిన సైనికుల కోసం పరమవీర చక్ర, మహావీర చక్ర, ఇట్లా అశోక చక్ర అనే బిరుదులు ఇచ్చి వాళ్ళ త్యాగాలను మనం గుర్తు చేసుకుంటాం. కానీ వీళ్ళు కట్టించినట్టు వీళ్ళ కోసం కట్టడాలు కట్టించే ఆచారం ఇప్పటికీ ఏ దేశంలో ఉందంటే జపాన్ అనే దేశంలో ఉంది. అది కూడా రేపు ఎగ్జామ్లో అడగొచ్చు, ఆ కోణంలో కూడా అడగొచ్చు. ఏమని, వీరగల్లు సాంప్రదాయాన్ని ప్రస్తుతం పాటిస్తున్న దేశం ఏది, లేదా ఇక్ష్వాకులు పాటించిన వీరగల్ అనే సాంప్రదాయాన్ని పాటిస్తున్న దేశం ఏంటంటే జపాన్. జపాన్లో యుద్ధంలో మరణించినటువంటి సైనికుల కోసం కట్టించే కట్టడాలను ఏమంటారంటే సమురాయ్ అనే పేరుతో పిలుస్తారు. సమురాయ్. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకంగా ఇది ఒక సినిమా కూడా వచ్చింది, మలయాళం సినిమా, యుద్ధంలో మరణించిన వాళ్ళ కోసం కట్టడాలు కట్టించేదని చెప్పి సురేష్ గోపి హీరోగా అప్పట్లో సమురాయ్ అని ఒక సినిమా కూడా వచ్చింది. గుర్తుపెట్టుకోనమ్మా. ఇది ప్రత్యేకంగా ఇప్పటికీ జపాన్లో ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. నెక్స్ట్ తెలుగు తమిళ పదాలతో కూడి ఉన్న ఇక్ష్వాకు రాజు ఎవరు అన్నాడు. అంటే చూడండి ఆయన పేరులో తెలుగు పదాలు ఉన్నాయి, తమిళ పదాలు ఉన్నాయంట. అంటే ఆ రోజుల్లో ఇక్ష్వాకులు ఎక్కువగా ప్రాకృతాన్ని రాజభాష చేశారు. ఎక్కువేంది అసలు రాజభాషే ప్రాకృతం.
రాజభాష ప్రాకృతం అయితే మరి తెలుగు తమిళ పదాలతో కలిగి ఉన్నటువంటి వాడెవరు అంటే శ్రీశాంతమూలుడా, రుద్రపురుష దత్తుడా, బాహుబలి శాంతమూలుడా అంటే చూడండి, బాహుబలి, యహుబలి ఈ రెండు కూడా మన తెలుగు పదాలు. అందుకని తెలుగు తమిళ పదాలతో కూడుకున్నటువంటి పేర్లు కలిగినటువంటి మొట్టమొదటి సౌత్ ఇండియా చక్రవర్తి ఎవరంటే బాహుబలి లేదా యహుబల శాంతమూలుడు. ఇతన్ని రెండవ శాంతమూలుడు అంటారు. ఎందుకంటే ఈయన శాంతమూలుడికి మనవడైతాడు. ఇక్ష్వాక రాజ్యాన్ని స్థాపించిన శ్రీశాంతమూలుడికి యహుబల శాంతమూలుడు అనేవాడు మనవడైతాడు. కాబట్టి ఆ తాతయ్య పేరు ఈ మనవడికి పెట్టారు. ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండి, ముడుపు స్తూపాల నిర్మాణం అంటే ఏంది? ఇక చూడండి, అంతా ఇక్ష్వాకుల కాలంలో ముడుపులు కట్టటాలు, పూజలు చేయటాలు, తర్వాత ప్రత్యేకంగా కర్పూరాలు వెలిగేయటాలు అనుకోండి. చూడండి, రహస్యంగా చెక్కిన స్తూపాలు, అద్భుత నైపుణ్యంతో కూడిన స్తూపాలు, కోరికలు తీరిన భక్తులు నిర్మించిన స్తూపాలు, విధ్వంసానికి గురైన స్తూపాలు అంటాడు. అంటే ముడుపు స్తూపాలంటే అర్థం ఏంటంటే చూడు, ముడుపు అంటే ఏంది? వెంకటేశ్వర స్వామికో దేవుడికైనా కూడా ఏం చేస్తాం, స్వామి ఈ కోరిక తీరితే నీకు ముడుపు చెల్లిస్తా స్వామి అని చెప్పి అనుకుంటారు. అందుకని చూడు, కోరికలు తీరిన భక్తులు నిర్మించిన స్తూపాలని దాన్ని ఏమంటారంటే ముడుపు స్తూపాలు అనే పేరుతో పిలుస్తారు. ఇవి ఇక్ష్వాకుల కాలంలో ఎక్కువగా నిర్మించబడినటువంటి స్తూపాలు. అర్థమైందమ్మా? ముడుపు స్తూపాలు, కోరికలు తీరిన వారు భక్తులు నిర్మించిన స్తూపాలని ముడుపు స్తూపాలు అనే పేరుతో పిలుస్తారు. ఇవి నాగార్జున కొండలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, హారతి అంటే పిల్లలను రక్షించే దేవుడు, పాపాత్ముల్ని శిక్షించే దేవుడు. అదేవిధంగా సంగీతంలో ఒక రాగము, ఒక గొప్ప భవనం అన్నాడు. భలే ఉన్నాయి. ఓకేనా? చూడు, హారతి అంటే ఒక అమ్మవారు హారతి. ఈ హారతి అనే అమ్మవారు ఎక్కడ వస్తుందంటే మనకి ఇక్ష్వాకుల కాలంలో ముత్తైదువలు, ఆడవాళ్ళు పెళ్ళైనటువంటి ముత్తైదువలు ఏం చేసేవాళ్ళంటే తమ పిల్లల్ని అమ్మ నువ్వు చల్లగా చూడమ్మా అని చెప్పి ఈ హారతి అనే అమ్మవారికి పసుపు కుంకుమ గాజుల్ని సమర్పించుకునేవారు. అర్థమైనా? రేపు ఇట్లా కూడా అడుగుతాడు, హారతి అంటే ఏంటంటే ముత్తైదువలు తమ పిల్లలు చక్కగా ఉండాలి అంటే క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ అమ్మవారికి పసుపు కుంకుమ గాజులను సమర్పించుకునేవారు. ఆ అమ్మవారి పేరే హారతి. అట్లయినా అడుగుతారు. లేదా పిల్లలు పుట్టాలి అని చెప్పి ఏ అమ్మవారికి మొక్కుకునే వాళ్ళంటే హారతి అనే అమ్మవారినైనా అట్లన్నా అడుగుతారు. లేదా ఈ పిల్లల్ని కానీ అది ఏం కాకుండా ఒకటే అడుగుతాడు. ఏమన్నంటే ప్రత్యేకంగా అడిగేటంటే పిల్లల్ని కాపాడే దైవం ఎవరు అంటారు. ఓకే, ఇక్ష్వాకుల కాలంలో పిల్లలను కాపాడే దైవం ఎవరయ్యా అంటే హారతి అని అంటారు. ఓకే, పిల్లల్ని కాపాడేది లేదా రక్షించే దేవుడు అంటారు. దేవుడు అంటే ఆ రోజుల్లో ఆడవాళ్ళనైనా మగవాళ్ళనైనా దేవుళ్ళని పిలిచేవాళ్ళు. ఓకేనా? ప్రత్యేకంగా పిల్లల్ని రక్షించే దేవుడు అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, దుస్తులు వేలాడుతున్నటువంటి బుద్ధ విగ్రహం ఎక్కడ లభ్యమైంది? ఇంకో విషయం, ఈ హారతి అనేటటువంటి దేవత పేరు మీద నాగార్జున కొండలో యహుబల శాంతమూలుడు అనేవాడు దేవాలయం కట్టించాడు. ఆయన ఒకటి ఆ దేవాలయమే కాదు, పుష్పభద్ర నారాయణ స్వామి ఆలయం, హారతి ఆలయం, నొడిగేశ్వర అంటే నందీశ్వర ఆలయం, నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే కుబేర ఆలయం, ఓకేనా, నవగ్రహ ఆలయం, ఇలాంటి ఆలయాలు కట్టించాడు. కుబేర ఆలయం, కుమారస్వామి ఆలయం ఎన్నో ఉన్నాయి ఆడ. ప్రత్యేకంగా యహుబల శాంతమూలుడు అనగానే దేవాలయాలు గుర్తుకొస్తాయి. దేవాలయాలు అనగానే ఇక్ష్వాకులు గుర్తుకు రావాలి. నెక్స్ట్ చూడండి, దుస్తులు ఏలాడుతున్న బుద్ధ విగ్రహం ఎక్కడ లభ్యమైంది అన్నాడు. అంటే ఆంధ్రదేశంలో బౌద్ధ మతం ఒకప్పుడు విరివిగా ప్రచారం జరిగింది. దానికి కారణం ఏంటంటే మహాయాన బౌద్ధ మతం పుట్టినిల్లు అంటే మన ఆంధ్రదేశం గుర్తొస్తుంది. మహాయాన బౌద్ధ మతం అంటే వెంటనే గుర్తుకొచ్చేవాడు ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జున్ని ఇండియన్ ఐన్స్టీన్ అంటారు. ఆయన మన ఆంధ్రదేశానికి యజ్ఞశ్రీ శాతకర్ణి పరిపాలన చేస్తున్న సమయంలో వచ్చి ఇక్కడే ఉండి బౌద్ధ మతాన్ని బాగా ప్రచారం చేశాడు. ఫస్ట్ అమరావతిలో ఉన్నాడు, తర్వాత నాగార్జున కొండకి వెళ్ళిపోయాడు. ఆయన ప్రభావం వల్ల ఆంధ్రదేశంలో ఎక్కువగా బౌద్ధ మత కట్టడాలు నిర్మించబడ్డాయి. మరి చూడండి, దుస్తులు ఏలాడుతున్న బుద్ధ విగ్రహం ఎక్కడుందంటే రామతీర్థం, విజయనగరం దగ్గర ఉన్నటువంటి రామతీర్థం అనే ప్రాంతంలో దుస్తులు వేలాడుతున్నట్టుగా బుద్ధ విగ్రహం లభించింది. అర్థమైందమ్మా? నెక్స్ట్, వ్యవసాయ అభివృద్ధికి లక్షల కొలది ఆవులు, నాగళ్ళు, బంగారు నాణ్యాలను దానం చేసిన ఇక్ష్వాక రాజు ఎవరు అన్నాడు. ఓకేనా? ఇది ఎన్నిసార్లు అడిగాడో ఎగ్జామ్లో.
చూడండి, వ్యవసాయ అభివృద్ధికి లక్షల కొలది ఆవులు నాగళ్ళు ఇచ్చిన చక్రవర్తి అంటే ఇక్ష్వాకుల పాఠం మీద మినిమం నాలెడ్జ్ ఉన్న పిల్లవాడు కూడా పెడతాడు. శ్రీ శాంతమూలుడు, ఓకేనా, శ్రీ శాంతమూలుడు అనేవాడు. ఈయన ఇక్ష్వాక రాజ్య స్థాపకుడు. ఈయన శాతవాహన చక్రవర్తి అయినటువంటి మూడవ పులోమావి అనేటటువంటి వాడికి సామంతుడుగా ఉన్నాడు. మూడో పులోమావి అసమర్థతను అవకాశంగా తీసుకొని ఈయన ఇక్ష్వాక రాజ్యాన్ని కృష్ణా నదీ తీరంలో రాజ్యాన్ని స్థాపించాడు. ఈయన రాజధాని శ్రీపర్వతం, అంటే ఇక్ష్వాకుల రాజధాని శ్రీపర్వతం అంటారు. దీనిని విజయపురి అనే పేరుతో పిలుస్తారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇక్ష్వాక రాజ్య స్థాపకుడు శ్రీశాంతమూలుడు. ఈయన శాతవాహన చక్రవర్తి అయిన మూడవ పులోమావిని ఓడించి కృష్ణానది పరివాహక ప్రాంతంలో శ్రీపర్వతం లేదా విజయపురిని రాజధానిగా చేసుకొని క్రీస్తు శకం 225వ సంవత్సరంలో ఇక్ష్వాక రాజ్య పరిపాలకుడిగా నియమించబడ్డాడు. అంటే ఆయన సింహాసనం ఎక్కాడు. ఈయన రాజ్యానికి వచ్చినప్పుడు కేవలం నల్గొండ, గుంటూరు జిల్లాకు మాత్రమే ఇక్ష్వాక రాజ్యం పరిమితమైంది. కానీ ఇతని శక్తియుక్తులు, ఇతని సామర్థ్యాన్ని ఉపయోగించుకొని అతి తక్కువ కాలంలో కడప, కర్నూలు, ఓకేనా, రాయలసీమలో ఉన్నటువంటి కడప, కర్నూలు ఈ ఏరియా వరకు రాజ్యాన్ని చేసుకున్నాడు. ఈ సమయంలో ఆయనకు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే శాతవాహనుల కాలంలో రోమ్ దేశంతో విపరీతంగా వ్యాపారం జరిగేది. శాతవాహన కాలంలో మీ అందరికీ తెలుసు, మన ఆంధ్రదేశం నుంచి వస్త్రాలు రోమ్ దేశానికి ఇబ్బడిగా పోయినాయి. దాంతో 500 కోట్ల రూపాయల బంగారం మన భారతదేశానికి వచ్చింది. అంటే మన భారతదేశం నుంచి వస్త్రాలు వాళ్ళకి వెళితే వాళ్ళు మనకు బంగారం పంపించారు. దీనివల్ల వాళ్ళు 500 కోట్ల విలువైనటువంటి బంగారాన్ని కోల్పోయేసరికల్లా అక్కడ చక్రవర్తులు రియలైజ్ అయ్యారు, వామ్మో ఇంత బంగారం భారతదేశానికి వెళ్ళిపోతుంది అంటే మన దగ్గర ఉన్నటువంటి స్త్రీలు ఆడవాళ్ళందరూ ఏం చేస్తారంటే భారతదేశ వస్త్రాల మీద మోజు పెంచుకొని విపరీతంగా మోజులో పడి వాళ్ళ వస్త్రాలన్నీ కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని చెప్పి రాజులు ఏం చేశారంటే ఆ వ్యాపారాన్ని కంట్రోల్ చేసి నిషేధించడం వల్ల ఏమైందంటే మన భారతదేశంకి విదేశాల నుంచి వచ్చే ఆదాయం తగ్గిపోయింది. అంటే విదేశీ వ్యాపారం రోమ్ దేశంతో తగ్గటం వల్ల ఏమైందంటే ఆర్థిక వ్యవస్థ కొద్దిగా మన దగ్గర కూడా ఇబ్బంది పడుతున్న సమయంలో శ్రీశాంతమూలుడు ఏం చేసిందంటే ఎంతసేపటికి మన విదేశీ వ్యాపారం మీదనే కాన్సన్ట్రేషన్ చేయకూడదు, వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ రంగం పతనం అయిపోయినా వ్యవసాయ రంగం పతనం కాదు. అందుకని ఈ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవాలంటే వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేయాలని చెప్పి నేను ఏం చేసిందంటే ఈయన విజయాలు సాధించినప్పుడు అనేక యజ్ఞాలు, అంటే అగ్నిష్టోమ యాగం, అశ్వమేధ యాగం, రాజసూయ యాగం, ఇలా యాగాలు చేసి ఏం చేసిందంటే యాగం చేసిన ప్రతిసారి కూడా యాగం అయిపోయిన తర్వాత బ్రాహ్మణులని వీళ్ళందరినీ పిలిచి నాగళ్ళు ఇచ్చాడు, బంగారు నాణ్యాలు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చి మీరు వ్యవసాయం చేయండి రా నాయన, అడవులంతా కుట్టేయండి, కృష్ణానది పరివాహక ప్రాంతంలో అద్భుతమైన సారవంతమైన ప్రాంతాలు ఉన్నాయి, ఈ అడవులన్నీ కొట్టేసి వ్యవసాయం చేయండి, దానివల్ల మన ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది అన్నాడు. దీనివల్ల 2 విషయాలు, ఒకటి యజ్ఞాలు యాగాలు చేసిన ఇక్ష్వాక రాజు అంటే శ్రీశాంతమూలుడు, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసిన చక్రవర్తి అంటే శ్రీశాంతమూలుడు, నాణ్యాలను బహుమానంగా ఇచ్చిన అంటే శ్రీశాంతమూలుడు. అందుకని చూడండి ఈయన ఎన్నో నాగళ్ళు ఇవ్వటం వలని ఈయనకి శతసహస్రహాలిక అనేటటువంటి బిరుదు ఉంది. శతసహస్రహాలిక, ఎన్నో వేల కొలది నాగళ్ళను ఇచ్చేబట్టే ఆయనకి శతసహస్రహాలిక, హాలిక అంటే నాగళ్ళు, శతసహస్రహాలిక అనే బిరుదు ఉంది. అంతేకాదు మహాదానాధిపతి, శతసహస్రహాలిక, మహారాజు అనే బిరుదు కలిగిన వ్యక్తి శ్రీశాంతమూలుడు. ఇంత స్టోరీ ఉంది, ఓకేనమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. రాజ్యాన్ని అతి తక్కువ టైంలో విస్తరించాడు శ్రీశాంతమూలుడు. నెక్స్ట్, విజయపురి పర్వతం ఏ దిక్కున ఉన్నది అన్నాడు. విజయపురి పర్వతం అనేది ఏ దిక్కున ఉన్నదయ్యా అంటే ఇక్కడ ప్రత్యేకంగా పశ్చిమ దిక్కునున్నది విజయపురి పర్వతంకు. అదేనా విజయపురి అనేటటువంటిది శ్రీపర్వతంకి ఏ దిక్కునుంది అన్నాడు. శ్రీపర్వతం అంటే రాజధాని, విజయపురి అనేటువంటిది కూడా వాళ్ళ రాజధాని. ఇది దీనికి ఎటువైపు ఉంది అన్నాడు అంటే పశ్చిమ దిక్కు వైపు ఉన్నది. ఓకే, శ్రీపర్వతం అనేటటువంటిది ఏడుంటే దీనికి పశ్చిమ, ఇది తూర్పు వైపు, ఇది పశ్చిమ వైపు ఉంటుంది కాబట్టి ఇటువైపు ఒక పశ్చిమ. ఓకే, విజయపురి అనేది పశ్చిమ వైపు ఉన్నది. నెక్స్ట్, ఇక్ష్వాకుల కాలం నాటి శాసన భాష ఏది అన్నాడు. ఇక్ష్వాకుల కాలం నాటి శాసన భాష అంటే సులభం, ఎందుకు వీళ్ళు అధికార భాష ప్రాకృతం కాబట్టి వీళ్ళు శాసన భాషను కూడా ప్రాకృతాన్ని చేశారు. వీళ్ళు ప్రాకృతాన్ని ఎందుకు రాజభాష చేశారంటే 2 కారణాలు.
శాతవాహనులకు వీరు సామంతులు కాబట్టి శాతవాహనుల పరిపాలనా విధానాన్ని అనుసరించారు కాబట్టి వాళ్ళ అధికారిక పత్రాలన్నీ కూడా ప్రాకృతంలో ఉండబట్టి వీళ్ళు కూడా దాన్ని ప్రాకృతమే చేశారు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు వీళ్ళు సంస్కృతాన్ని చేశారనుకో, శాతవాహనుల కాలంలో రాసుకున్న పత్రాలన్నీ ప్రాకృతంలో ఉంటే వీళ్ళు దాన్ని సంస్కృతం చేస్తే మళ్ళీ ఆ కాగితాలను మార్చాలి. ఎందుకు ఈ తలకాయ నొప్పి? మనం శాతవాహనుల దగ్గర నుంచి పరిపాలనా విధానాన్ని నేర్చుకున్నాం కాబట్టి శాతవాహనుల అధికార భాష ప్రాకృతాన్ని మనం ప్రాకృతం చేద్దాం. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఆనాడు ఆంధ్రదేశంలో ఎక్కువగా బౌద్ధ మతం ప్రచారం అవుతుంది కాబట్టి బౌద్ధ మతం వాళ్ళు ఎక్కువగా ప్రాకృత భాషకే ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ప్రాకృత భాషను రాజభాష చేశారు. నెక్స్ట్ చూడండి, ఇక్ష్వాకు రాజ్య చిహ్నం ఏది అన్నాడు. ఇక్ష్వాకు ప్రతి రాజవంశం మీరు ఎగ్జామ్లో సక్సెస్ కావాలంటే ప్రతి రాజవంశం గురించి తెలియాలి, ఆ రాజవంశ చిహ్నాలు తెలియాలి, వాళ్ళ అధికార భాష తెలియాలి, అదేవిధంగా ప్రత్యేకంగా వాళ్ళ అధికారిక మతం మీరు ఏ పాఠం చదివినా అమ్మ అధికార ఫైనల్కి వచ్చేసరికల్లా మినిమం నాలెడ్జ్ కావాలంటే మీరు ఆ పాఠం అయిపోయే లోపల మీరు ఆలోచించుకోవాలి. వాళ్ళ అధికార భాష ఏది, వాళ్ళ అధికార మతం ఏంది, వాళ్ళ అధికార శాసన భాష ఏది, నెక్స్ట్ వాళ్ళ ప్రత్యేకం చిహ్నం ఏది, వాళ్ళ సింబల్ ఏందని. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్ష్వాకు రాజ్యానికి చిహ్నం ఏది అన్నాడు. నందిని, వృషభం, సింహం, ఐరావతం. సింహం అనేది ఇక్ష్వాకు రాజ్యానికి చిహ్నంగా ఉన్నది. అర్థమైనా? సింహం. ఓకేనా? సింహం వీళ్ళది ప్రాకృత భాష. అదేవిధంగా బౌద్ధ మతం అనేది అధికారిక మతంగా గుర్తించాడు ఎవడు? వీరపురుషదత్తుడు. ఓకేనా? నెక్స్ట్ విషయం చూడండి, రేపు వేరే ప్రశ్న కూడా ఎత్తాడు. విష్ణు కుండెలు ఉన్నారనుకోండి, విష్ణు కుండెల అధికార చిహ్నం ఏది అంటేనేమో వాళ్ళది ఏంటంటే పంజా ఎత్తిన సింహం. పంజా ఎత్తిన సింహం. ఇక్కడ ఆ సింహానికి ఈ సింహం తేడా ఏంది? ఇదేమో ఉట్టి సింహం, ఇదేమో పంజా ఎత్తిన సింహం. రేపు ఎగ్జామ్లో ఇది కూడా ఇస్తాడు, పంజా ఎత్తిన సింహం కూడా ఇస్తాడు. అంటే ఇక్ష్వాకు రాజ్య సింహం అంటే సింహం ఇస్తాడు, పంజా ఎత్తిన సింహం ఇస్తాడు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది? విష్ణు కుండెలదేమో పంజా ఎత్తిన సింహం, వీళ్ళదేమో సింహం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా? నెక్స్ట్, ఇక్ష్వాకుల రాజధాని విజయపురి గురించి తెలిపే శాసనం ఏది అన్నాడు. ఇక్ష్వాకు రాజధాని విజయపురి అంటే అసలు ఇక్ష్వాకు రాజధాని విజయపురే కాదు, ఇక్ష్వాకు రాజులకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూలాంశంగా చర్చించిన శాసనం ఏదంటే నాగార్జునకొండ శాసనం. 4 చక్రవర్తులు పరిపాలన చేశారు, దేవాలయాలు కట్టించారు, బౌద్ధ మతానికి స్వర్ణయుగమని, వాళ్ళు హిందూ మతానికి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చారని అంత టోటల్ స్టోరీ A to Z ఉన్నటువంటి శాసనం ఏదంటే నాగార్జునకొండ శాసనం అని గుర్తుపెట్టుకోండి. నాగార్జునకొండ శాసనం. నెక్స్ట్, ఇక్ష్వాకులు పురాణాలు ఏమని పేర్కొన్నాయి? ఇక్ష్వాకులు పురాణాలు ఇక్ష్వాకులను ఏమని పేర్కొన్నాయి అంటే శ్రీ పార్వతీయులు. ఎందుకు? శ్రీ పర్వతమును రాజధానిగా చేసుకొని పరిపాలన చేశారు కాబట్టి శ్రీ పార్వతీయులని పేర్కొన్నాయి పురాణాలు. ఓకేనమ్మా? శ్రీ పర్వతం ఇలా రాజధాని కాబట్టి శ్రీ పార్వతీయులని పేర్కొనటం జరిగింది. నెక్స్ట్ వన్, ఇక్ష్వాకుల చరిత్రకు ఆధారాలు ఏందన్నాడు. ఇక్ష్వాకుల చరిత్రకు రిపీట్ అవుతుంది. ఇక్ష్వాకుల చరిత్రకు ఆధారాలు ఏంటంటే బ్రాహ్మణాల, పురాణాల, కొలనుపాకులు దొరికిన నాణ్యాల, నాగార్జునకొండ రామిరెడ్డి శాసనాల. అంటే ఇప్పుడే చెప్పుకున్నాం మనం, వాళ్ళ గురించి టోటల్ స్టోరీ తెలియజేసేది నాగార్జునకొండ శాసనము, రామిరెడ్డిపల్లి శాసనము, గుమ్మడి దర్రు, కృష్ణా జిల్లాలో పెనగంచిప్రోలు ఊరి దగ్గర ఉన్నటువంటి గుమ్మడి దర్రు కానీ, అల్లూరి శాసనం కానీ, నెక్స్ట్ గురజాల పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి గురజాల శాసనం కానీ, దాచేపల్లి శాసనం కానీ, కేశానపల్లి శాసనం కానీ, ఎన్నున్నాయో చూడండి. కేశానపల్లి, నెక్స్ట్ దాచేపల్లి, గురజాల, నెక్స్ట్ గుమ్మడి దర్రు అనేటటువంటి శాసనం. ఓకేనా? అల్లూరి శాసనం, జగ్గయ్యపేట శాసనం. ఇట్లా చెప్పుకుంటే నెంబర్ ఆఫ్ వీళ్ళ గురించి తెలియజేసేటటువంటి శాసనం. వీళ్ళయే కాదు, ప్రాచీన పల్లవుల మంచికల్లు, మైదవోలు శాసనాలు కూడా వీళ్ళ గురించి తెలియజేస్తున్నాయి. నెక్స్ట్ చూడండి, నాగార్జునకొండ వద్ద మహాచైత్యాన్ని నిర్మించిన శ్రీశాంతముని సోదరి ఎవరన్నాడు. అర్థమైనా? అంటే ఓకేనా, నాగార్జునకొండ వద్ద మహాచైత్యాన్ని నిర్మించిన శ్రీశాంతముడు అంటే 1వ శాంతముడి చెల్లెలు సోదరి ఎవరయ్యా అంటే బాలాశ్రీ, శాంతిమూలశ్రీ, నాగానిక, శాంతిశ్రీ అన్నాడు. అంటే శాంతిశ్రీ ఈయనకి ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు. శ్రీశాంతమూలుడికి ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో శాంతిశ్రీ, హర్మిశ్రీ అనేటటువంటి వాళ్ళు, ఇంకా భానుశ్రీ అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. శాంతిశ్రీ అనేటటువంటి ఆవిడ ఈ ప్రత్యేకంగా మహాచైత్యాన్ని నిర్మించింది. ఆమె
బౌద్ధ మతాన్ని స్వీకరించేలా వీళ్ళ కొడుకైనటువంటి వీరపురుషదత్తుని ప్రోత్సహించబట్టే ఏమో చేయబట్టే వీరపురుషదత్తుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. వీరపురుషదత్తుడు అంటే శ్రీ శాంతమూడి యొక్క కుమారుడు. ఈ శాంతమూడి కొడుకైనటువంటి వీరపురుషదత్తుడు కూడా ఫస్ట్ హిందూ మతాన్ని శివారాధన సూర్యారాధన చేసిండు. అత్తయ్య ఏం చేసింది, అల్లుడు ఆంధ్రదేశంలో బౌద్ధ మతం విపరీతంగా ప్రచారంలో ఉంది, నువ్వేమో హిందూ మతాన్ని పూజిస్తున్నావు, చుక్కలన్నీ ఒకవైపు ఉంటే చంద్రుడు ఒకవైపు ఉన్నట్టుంది, అందుకని నీకు పేరు రావట్లేదు, నా మాటిని నువ్వు కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించరా అని చెప్తే ఏమో చెప్పిన ఘనకార్యం వల్లనే ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అంటారు. ఎవరు, ఈయన కొడుకు వీరపురుషదత్తుడు. నెక్స్ట్, పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశంలో ఎంతమంది రాజ్య పరిపాలన చేశారు అన్నాడు. అంటే పురాణాల ప్రకారం ఇందులో డైరెక్ట్ పెట్టు, పురాణాల ప్రకారం ఎంతమంది చక్రవర్తులు అంటే 7 పరిపాలన చేశారంటారు. అదే శాసనాల ప్రకారం అయితేనేమో 4 చక్రవర్తులు పరిపాలన చేశారంటారు. ఓకే, అంటే వీళ్ళ గురించి శాసన ఆధారాలు పురాణాలు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి, నాణ్యాలు ఉన్నాయి. కాకపోతే పురాణాల ప్రకారం ఏమో ఇక్ష్వాకు చక్రవర్తులు 7 పరిపాలన చేశారని చెప్తున్నారు, కానీ వాటికి సరైన ఆధారాలు లేవు. శాసనాలు అంటే జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి, గురజాల, నాగార్జునకొండ శాసనాలు ప్రకారం చూస్తేనేమో 4 చక్రవర్తులు పరిపాలన చేశారన్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉండటం వల్ల చరిత్రకారులు దీన్నే ధృవీకరించారు. నెక్స్ట్ చూడండి, ఇక్ష్వాకులు తమ రాజ్యాన్ని ఏ ప్రాంతంలో నెలకొల్పారు అన్నారు. అంటే కృష్ణానది పరివ ప్రాంతంలో. నేను ఇందాకనే చెప్పాను ఒక బిట్టు విషయాల్లో, ఏది 3వ పులోమావ్ అనేటటువంటి వాడిని ఓడించి కృష్ణానది పరివాహక ప్రాంతంలో శ్రీశాంతమూడు ఇక్ష్వాకు రాజ్యాన్ని స్థాపించాడని చెప్పాను. అందుకని ఇక్ష్వాకులు కృష్ణానది పరివాహక ప్రాంతంలోనే రాజ్యాన్ని స్థాపించారు. 75 సంవత్సరాలు అంటే 225 నుంచి 300 మధ్య కాలంలో 4 చక్రవర్తులు కృష్ణానది పరివాహక ప్రాంతంలో శ్రీపర్వతం లేదా విజయపురిని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశారు. ఓకేనమ్మా. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇక్ష్వాకుల రాజధాని ఏది, మళ్ళీ సేమ్ విజయపురి అనేటువంటి రాజధాని. ఇక్ష్వాకులు ఎవరికి సామంతులు, ఇక్ష్వాకులు ఎవరికి సామంతులు, శాతవాహనులకి సామంతులు. శాతవాహన రాజులు పరిపాలన చేసినంతకాలం సైలెంట్గా ఉండి తర్వాత స్వతంత్రాన్ని సంపాదించుకున్నారు. ఓకేనా. నెక్స్ట్, ఇక్ష్వాకులలో గొప్ప రాజు ఎవరు అన్నాడు. ఇక్ష్వాకులు ఉన్నదే 4 చక్రవర్తులు. 4లో ఇక చూడండి, వీరపురుషదత్తుడు. వీరపురుషదత్తుడు ఇక్ష్వాకు రాజులలో గొప్పవాడు. ఈయన తన తండ్రి శ్రీశాంతమూడు సంపాదించిన రాజ్యాన్ని పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేసి పరిపాలన చేశాడు. ఎందుకంటే ఈయనకి బద్ధశత్రువులు ప్రాచీన పల్లవులు ఉన్నారు, అయినా ఈయన ప్రాచీన పల్లవుల నుంచి రాజ్యాన్ని కాపాడుకున్నాడు. నెక్స్ట్ విషయం ఏంటంటే ఈయన యుద్ధాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో బౌద్ధ మతానికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకని ఈయన్ని దక్షిణ భారతదేశ అశోకుడు, ఓకే, దక్షిణ భారత అశోకుడు అనే పేరుతో పిలుస్తారు. ఏ విషయంలో, బౌద్ధ మతాన్ని ఆచరించడంలో ఈయన్ని దక్షిణ భారతదేశ అశోకుడు అంటారు. నెక్స్ట్ చూడండి, ఇక్ష్వాకు కాలంలో రాజధానిగా ఉన్న విజయపురిని నేడు ఏమని వ్యవహరిస్తున్నారు అన్నాడు. అంటే నాగార్జునకొండ అని పిలుస్తున్నాం. ఓకే, ఇక్ష్వాకుల కాలంలో రాజధానిగా ఉన్న విజయపురి నేడు నాగార్జునకొండ అని పిలుస్తున్నాం. నాగార్జునకొండ అంటేనే నందికొండ. నాగార్జునకొండ అనేవి నందికొండని నాగార్జునకొండగా ఎందుకు మార్చినామంటే ఆచార్య నాగార్జునుడు ఉన్నాడు కదా, ఆచార్య నాగార్జునుడు అనేటటువంటి వాడు ఈ నాగార్జున కొండ పైన అంటే నందికొండ పైన ఉండి బౌద్ధ మత ప్రచారం చేశాడు, మహాయాన బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు. కాబట్టి నాగార్జున పేరు మీద నాగార్జున కొండ అని పేరు వచ్చింది. అసలు పేరేంది, నందికొండ అని గుర్తుపెట్టుకోండి.